హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైరీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాం. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చెప్పే టాపిక్ ల్యాబ్ గ్రౌండ్ మీట్ గురించి. ల్యాబ్ గ్రౌండ్ మీట్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, దీని తెలుగులో కృత్రిమంగా తయారు చేసే మాంసాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఏంటి అనే కదా మీ డౌట్. దాని గురించి మీకు పూర్తి వివరాలు చెప్పడానికే ఈ వీడియో మీ ముందుకు తెచ్చాం. చికెన్ కావాలంటే కోళ్ళు ఉండాలి, మటన్ కావాలంటే మేకలు ఉండాలి, బీఫ్ కావాలంటే ఎద్దులు ఆవులు ఉండాలి. కానీ ఇకపై ఈ కోళ్ళు మేకలు ఎద్దులతో పని లేకుండానే మాంసం లభించనుంది. ప్రయోగశాలలో కృత్రిమ మాంసాన్ని తయారు చేస్తున్నారు. ల్యాబుల్లో మాంసాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మారుతున్న జీవనశైలితో పోషకాహార అవసరంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతుంది. మరోవైపు మాంసం కోసం జంతువులను చంపొద్దని ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలామంది ప్రజలలో కూడా జంతువులను హింసించకూడదనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ల్యాబ్ మీట్పై పరిశోధనలు ఊపందుకున్నాయి. సహజంగా లభించే మాంసంలో ఉండే ప్రోటీన్లు, పోషకాలు ఈ కృత్రిమ మాంసంలో ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఈట్ జస్ట్ అనే యుఎస్ స్టార్టప్ ల్యాబ్లో అభివృద్ధి చేసిన చికెన్ని అమ్మేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కృత్రిమ మాంసం వినియోగానికి అధికారికంగా అనుమతి ఇచ్చిన మొదటి దేశంగా సింగపూర్ నిలిచింది. ఆరోగ్యం, పర్యావరణం, జంతువుల సంరక్షణపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండానే సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయంగా ఈ కృత్రిమ మాంసానికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు మొక్కలతో మాంసాన్ని, క్లీన్ కల్చర్ మీట్ని అభివృద్ధి చేసి సూపర్ మార్కెట్లకు, రెస్టారెంట్లకు సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. తాజాగా వార్తల్లో నిలుస్తున్న ఈ క్లీన్ లేదా కల్చర్ మీట్ని ప్రయోగశాలలో జంతువుల కండరాల కణాల నుంచి అభివృద్ధి చేశారు. జంతువుల నుంచి కొన్ని కణాలు తీసుకొని ప్రయోగశాలలో ఈ మాంసాన్ని అభివృద్ధి చేశారు. మరి ఈ మాంసం ధర ఎంత ఉంటుందో అనే కదా మీ అనుమానం. జంతువు కణాల నుంచి అభివృద్ధి చేసిన మంచి నాణ్యత ఉన్న మాంసాన్ని అమ్ముకునేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఈట్ జస్ట్ సంస్థ ప్రకటించింది. ఈ ల్యాబ్లో తయారు అయిన చికెన్ నగెట్స్గా అమ్మనున్నారు. గతంలో వీటి ధరను ఒక్కొక్క దానికి $50గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఖర్చు తగ్గిందని మామూలు చికెన్ ధరలతో సమానంగా ఈ నగ్గెట్స్ చికెన్ ధరలు ఉంటాయని ఈట్ జస్ట్ కోఫౌండర్, CEO అయిన జోస్ట్ టిట్రిక్ చెప్తున్నారు. 2021 చివరి నాటికి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ సాధించాలని ఈట్ జస్ట్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే ఈ చికెన్ను ప్రజలకి అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 21 పైగా కంపెనీలు ల్యాబ్లో చేపలు, బీఫ్, చికెన్లను అభివృద్ధి చేసేందుకు పరిశోధన చేస్తున్నారు. ఈ ఆల్టర్నేటివ్ మీట్కి మార్కెట్లో రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 2029 నాటికి ఈ ఉత్పత్తుల మార్కెట్ విలువ $140 బిలియన్ పెరగచ్చని బార్క్లేస్ సంస్థ అంచనా వేస్తుంది. ఈ ఆల్టర్నేట్ మాంసం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అని, అలాగే రుచిలోనూ తేడా రాదని పరిశోధకులు వెల్లడించారు. సాధారణ మాంసంలా ఉండే అన్ని ప్రోటీన్స్ ఈ ఆల్టర్నేట్ మీట్లో కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ల్యాబ్ గ్రౌండ్ మీట్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ ద్వారా తెలపండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.